విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఒక్క మాట మాట్లాడితే వరహాల మూట, ఎక్కువ మాట్లాడరు. అది మంచిదే, తప్పేం కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషమో. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే అది స్తోత్రం అయిపోతుంది. అది లౌకికంగా బిడ్డ మీద కెడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది. తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డలని తెలియదు, కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది యశోద. కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమథనం చేస్తోంది. మళ్ళీ వెనక్కి రండి. ఆమె పెరుగు చిలుకుతున్న చోటు నుంచి నేను ఆ లీలల్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆ పెరుగు చిలుకుతోంది ఆమె. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు, పరిపూర్ణావతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి. పోతన గారు మహానుభావుడు. ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు. ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు. వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి. ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు. బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు. ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది. దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన ఆ అడవి పందిని చూసి దాని గుర్రు చూసి హడిలిపోయాడు. పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి, మేము వద్దామనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది, మీకు వినపడలేదా అని అడిగారు. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు, అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు. ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. తెలుగు జాతి గర్వపడాలి. అందుకే వారి కంటి ముందు ద్యోతకమయ్యాయి సన్నివేశాలు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటినీ ఆవిష్కరించేశారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో. ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగుని ఇంట్లోకి వచ్చాడు. అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు తొందరగా పాలు ఇయ్యమ్మా, నేను పాలు తాగేయాలమ్మా, బయటికి వెళ్ళిపోవాలమ్మా, పిల్లలందరూ ఆడుతున్నారమ్మా, నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, అమ్మ నాకు పాలు ఇమ్మంటున్నాను కదా, ఏంటమ్మా నువ్వు చల్ల చేసుకుంటావు, నాకు పాలు ఇయ్యమ్మా అని గద్దించాడు. అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళ మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషం వేసింది. అదే సమయంలో నా కొడుకు ఇంత మాట్లాడేస్తున్నాడు, అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె యందు పాలు పొంగుకొచ్చాయి. ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు, ఏం పెద్ద నిరాహార దీక్ష చేస్తావా, ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఆయన ఏం చేశాడు, అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నాకు పాలిమ్మంట ఇవ్వేంటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం దాని యొక్క దండం ఇంత లావులు ఉంటుంది. పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు పిల్లవాడి చెయ్యి పూల పొట్లంలా ఇంతుంది. ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిరా తిప్పుతూనే ఉందనుకోండి, ఆ చెయ్యి చివుకుతుంది. అందుకని ఆమె ఆపేసింది. ఆయన పట్టుకుని ఆపలేదు, యశోద యొక్క అమ్మతనం ఆపేసింది. అక్కడుంది ప్రారంభం ఘట్టానికి. అంత ప్రేమ. నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా, ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి
పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతోంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సొక్కిపోతుందో అని ఆపి, అక్కడ పీటలు ఉంటాయి. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి, పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి. పీటలు ఉన్నాయి అక్కడ. ఆమె పీట ఉన్నది అంటే ఒక ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.